ఎమ్మెల్యేలందు ఆయన రూట్ వెరీ సెపరేట్. అందులోనూ రాజులందు ఆయన ప్రత్యేకమైన రాజు. కుండ బద్దలు కొట్టినట్టుగా కామెంట్లు చేస్తూ కాంట్రవర్సీకి కేరఫ్గా నడుస్తుంటారు. అవతల వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడినా సరే తుస్సును గాలి తీసేస్తుంటారు. ఇటీవల కీలక అంశాలపై ఆయన వ్యవహరిస్తున్న తీరు, సొంత కూటమిపై చేస్తున్న వ్యాఖ్యలు అలాంటి చర్చకే దారితీస్తున్నాయి. కూటమిలో భాగంగా ఉంటూనే భిన్నంగా దూసుకెళ్తున్న ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. అంశం ఏదైనా, పక్షం ఏదైనా, ఆకని విష్ణుకుమార్ రాజు విసురు. కూటమిలో డిఫరెంట్ గా బీజేపీ ఎమ్మెల్యే. మైలేజ్ కోసమా, మరేదైనా కారణమా? ఏపీని అభివృద్ధి దిశగా పరుగును పెట్టిస్తున్న కూటమి సర్కార్ కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కించింది. సంక్షేమ పథకాలను కొనసాగిస్తోంది. కూటమిలో భాగస్వాములుగా టీడీపీ, జనసేన, బీజేపీలు తమ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బలంగా పనిచేస్తున్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం అదే పనిలో ఉన్నారు. ప్రతిపక్షం నుంచి ఎదురవుతున్న విమర్శలను తిప్పికొడుతూనే సొంత ప్రభుత్వానికి మద్దతుగా బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమిలోనే డిఫరెంట్ రూట్ లో ముందుకు వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కీలక ప్రాజెక్టులతో కూటమికి మైలేజ్ వస్తుందని భావిస్తున్న తరుణంలో ఓపెన్ గా ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. విశాఖ నార్త్ నుంచి కూటమి ఎమ్మెల్యేగా బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజుకు పొలిటికల్ గా ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అంశం ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయనకు అలవాటు. అది ప్రతిపక్షమైనా సరే, అధికార పక్షమైనా సరే, ఆఖరికి సొంత పార్టీ నేతలైనా సరే సెటార్లు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఆయన సాధారణ అలవాటు కాస్త ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందట. కూటమి సర్కార్ ఎంతో కీలకంగా ప్రాజెక్టులు చేపడితే వాటిపై ఆయన సందర్భానుసారం చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడంలో కూటమి సక్సెస్ కాగా ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భావిస్తున్న ఈ గూగుల్ ప్రాజెక్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీనే అయ్యాయి. ఈ డేటా సెంటర్ వల్ల ప్రచారం జరుగుతున్నంతగా ఉద్యోగాలు లభించవని, ఈకోసిస్టమ్ అనుకూలంగా అభివృద్ధి చెందినప్పుడు ఉద్యోగాలు సాధ్యమవుతాయని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం కూటమిలో చర్చకు దారితీసింది. ఇక రుషికొండ భవనాల విషయంలోనూ సీరియస్ గా దృష్టి పెట్టిన ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసి అందరి అభిప్రాయాలు సేకరిస్తోంది. లీజుకు తీసుకోవాలని స్టార్ హోటల్స్ ఆసక్తి చూపుతూ ఉండడంతో ఆ దిశగాను నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మంత్రుల కమిటీ నివేదికొచ్చాక దానిపై ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఈలోపే బాంబు పేల్చేశారు విష్ణుకుమార్ రాజు. రుషికొండ భవనాలను హోటల్స్, రిసార్ట్స్ కి ఇచ్చి సామాన్యులకు దూరం చేయొద్దని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అవసరాలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని కొత్త డిమాండ్ను తెరమీదకి తీసుకొచ్చారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోరా అంటూ ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించినంత పనిచేశారు రాజుగారు. ఇప్పుడు ఈ అంశం మరింత రచ్చరేపుతోంది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే తరహా వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు విష్ణుకుమార్ రాజు. జనవరి 4న ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవ్వగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి 2 గంటల సమయం, 4,000 రూపాయల ఖర్చవుతుందని, అక్కడి నుంచి విజయవాడకు మరికొంత సమయం ఫ్లైట్ ఖర్చులవుతాయని చెప్పుకొచ్చారు. దానికి బదులు వందే భారత్ రైళ్లలో 4 గంటల్లోనే విజయవాడకు చేరుకోవచ్చంటూ సురుక్కుమనేలా చమక్కులేశారు. ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నిర్వహించిన సమీక్షలో అందరి ముందే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అంతేకాదు, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చాక విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసేస్తామంటే కుదరదంటూ తేల్చి చెప్పేశారు. అవసరమైతే దీనిపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఆయన. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో 2 ఎయిర్పోర్ట్లుంటే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కాస్త కటువుగా ఉండొచ్చు, కానీ ఆయన చేస్తున్న ఈ ప్రస్తావనలో వాస్తవం లేకపోలేదన్నది మెజారిటీ కూటమి నేతల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం.
కాకపోతే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుందన్నది మరికొందరి మాట. అయితే తాను పబ్లిక్ ఒపీనియన్ ని మాత్రమే చెప్తున్నానని, ఇందులో మరో ఉద్దేశమేమీ లేదని విష్ణుకుమార్ రాజు క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఆయన తీరు ఇప్పుడు మాత్రమే కాదు, గతంలోనూ ఇంతే. 2019లో చంద్రబాబు కొట్టిన దెబ్బకు తెలంగాణలో 3 పార్టీలు పడిపోయాయంటూ కామెంట్స్ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్లతో పాటు బీజేపీ కూడా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు పెట్టుకున్న పొత్తుతో బీజేపీకొచ్చే ఓట్లు కూడా టీఆర్ఎస్ వైపు మళ్లాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు మరోసారి సొంత ప్రభుత్వంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. పబ్లిక్ ఒపీనియన్ అంటూనే మనసులో ఏదైనా పెట్టుకొని మాట్లాడుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అంతర్గతంగా తీరని వేదన ఆయనతో ఇలా మాట్లాడిస్తోందనేవారు లేకపోలేదు. అది పదవి కోసమా మరోటా అన్నదే అంతు చిక్కడం లేదంటున్నారు. అయితే ఆయన తీరు మాత్రం కూటమిలోని ఆయా పార్టీలకు పంటి కింద రాయిలా మారిందనేది మాత్రం నిజం.